వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కజిన్స్ గోలా. మేమైతే ఈరోజు రాఖీ షాపింగ్కి వచ్చాం. బట్ వీడికి వచ్చిన తర్వాత నేను సంధ్య ఒకటి డిసైడ్ అయిపోయామన్నమాట. అదేంటంటే సో ఫస్ట్ టైం మా బ్రదర్స్ కి రాఖీ మేము మా చేతితో తయారు చేసి ఈసారి చేస్తున్నాం. సో మేము ఏం షాపింగ్ చేస్తున్నాం, అసలు ఏం ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం, మా ఐడియాస్ ఏంటి, వ్యూస్ ఏంటి అన్ని చూడండి. ఓకే టేక్ నో టుక్ బా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇది ఎంత ఓవరాల్ ప్రైస్? అంతెందుకు మొత్తం ఏం చేస్తాం మామూలుగా చెప్తున్నా, వేరే వాళ్ళకి ఎవరైనా తీసుకోవాలంటే బల్క్ లో మనం షాప్ లోనే 20 రూపీస్ తిన్నాం. ఓకే, మీ సబ్స్క్రైబర్స్ కి తక్కువ మన సబ్స్క్రైబర్స్ కి తక్కువ అంట. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయ. ఫైనలీ ప్యాచెస్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. మాకు ఇది ఎందుకో బాగా నచ్చింది అనమాట. డిఫరెంట్ కలర్స్లో కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. నేను ఒక 2 3 4 5 6 7 8 రాకలకి కావాలి. కాదు గణేష్, చంటి బబ్లు వాళ్ళ నీ చేయకైతే కనిపిస్తుంది, బట్ బబ్లు చేయాలది ఇంత ఉంటది, అందరూ ఇలా కనిపించదు. ఇవి రెండు నేను బబ్లుకి. సినిమాలు ఎక్కువ చూస్తావేంటారు నువ్వు? మనం దూతి రాఖీలు తీసుకున్నామా మెయిన్ అవి. ఫస్ట్ ఫైనల్లీ మేమైతే షాపింగ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. సంధ్య టాలెంట్, నా టాలెంట్ ఉపయోగించి ఏమంటారు రాఖీ తయారు చేస్తాం. సో ఎట్లా తయారు చేస్తామో చూడండి గాయ్స్. సంధ్య ఫైనల్లీ అయితే షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం రాఖీ చేయాలి. నాకైతే ఎలా వస్తాయో ఎక్సైటెడ్, అట్ ద సేమ్ టైం బబ్లులకి నచ్చుతా లేదా రేపటి టెన్షన్. ఇటు సైడ్ నుంచేనా వాటి సైడ్ నుంచి ఎక్కించాను? అవి అయితే ఈజీగా వస్తాయి. రావు ఏమొస్తున్నాయి అమ్మ, నిజంగా సూదిలో దారం వేయడం చాలా ఈజీ అనుకుంటా. చాలా కష్టం, చాలా కష్టం వచ్చింది మందాకి. చూడ హోల్ ఒక్కొక్క దానికి పెద్ద ఉంది, ఒక్కొక్క దానికి చిన్న ఉంది. అరే పుల్లి ఇప్పుడు ఇది 2 పుల్ల పుల్ల రాఖీ పండుగ కూడా వెళ్ళిపోతుందంటవా? ఏంటిది పుల్లనా? నేను పుల్ల వెతికి తీసుకొచ్చేటప్పటికి రాఖీ పండుగ అయిపోతుందంట. ఎవరి ఇంట్లో ఉంటారు. సూదిలో దారం పెట్టడం కూడా ఒక పెద్ద టాస్క్ అని నాకు ఈరోజు అర్థమైంది. ఉపయోగం దేశానికి నీ వల్ల. ఈ ఎంటైర్ రాఖీ చేస్తుంటే రాఖీ వస్తుందా రాదా అని కాకుండా అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరికి నచ్చుతుందా నచ్చదా అదొక టెన్షన్, ఒక మంచి ఫీలింగ్ ఇది కదా. రాత్రి నేను వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక 20 రూపీస్ 30 రూపీస్ 50 రూపీస్ 100 రూపీస్ పెట్టి కొనేదానికంటే కదా సంధ్య. నువ్వు మాట్లాడకంటే దీంట్లో గుర్చాలక్క. నువ్వు ఫస్ట్ నేను మాటలతో అసలు వావ్ సర్కిల్ కట్ చేస్తుంది. ఇలాంటి ఉప్ప తెలుగు ఎందుకు ఇలా మరి బ్రతికేయాలంటే మరి ఎంత ఏం లేదు. ఓకే చేతులు కంటుకోవచ్చు. దేని మీద ఈ డ్రాప్ మీదేనా? మంచిది ఉంటలేదు, మంచిగా వేసినా. అరే పిండితో కూడా రావట్లేదు. సరే సరే ఇంతేనా? ఆల్రెడీ హాఫ్ రాఖీ కొట్టింది. కమ్ ఆన్, yes, వావ్ నైస్. ఇక్కడ సైడ్ పెట్టు. నువ్వు గుర్చొచ్చు కదా సంధ్య. ఎంతసేపు మేము మాట్లాడిన సూదిలో దారం పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వాలి మనకి. అంతేంటా? ఇప్పుడు ఆ గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేసి రాఖీ చేస్తున్నా. ఈ వీడియో చూసిన తర్వాత నాకు నా మీద కమెంట్స్ వస్తేమో రాఖీ అయిపోయినాక కూడా ఇది అవ్వదు, నాకు ఇది ఎక్కుతలేదు, ఇది ఎక్కుతలేదు, ఏం చేయాలి? లేదు సంధ్య కొంచెం ప్లీజ్ దయచేసి ఇది సింగిల్ వరుస పెట్టేనా? ఇప్పుడు సింగిల్ కూడా రాకపోతే నన్ను వేసుకుంటారు జనాలు. చూడండి గైస్, సింగిల్ సింగిల్ ఇస్ సింపుల్. ఇలా పెట్టేయాలి. నేను అలా అనలేదు గైస్.
ఓకే గైస్, ఫైనలీ రాఖీ ఇస్ రెడీ. మా అన్న చేతిలో ఎలా ఉంటుందో మీరు రేపు చూడండి. ఓకేనా? ముందుగా చెప్పు బబ్లుకి చంటికి పెద్ద గిఫ్ట్. పప్పులు చంటన్నా మీకు మంచి మంచి రాఖీలు రెడీ చేస్తున్నాం, కానీ మీరు మాకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాం. మనం ఇట్లా ఆలోచిస్తున్నాం, వాళ్ళు కూడా క్రియేటివ్ గా ఏమిస్తారో గిఫ్ట్స్. వాళ్ళు కూడా క్రియేటివ్ గా ఏదైనా ఆలోచించి. నీ మామ బర్రి. మమ్మీ వాళ్ళు నిజంగా గ్రేట్స్ అండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం చిన్నప్పుడు స్కూల్ నుంచి కానీ ఇప్పటి వరకు ఏ ఇయర్ కూడా మిస్ కాదు కదా కట్టుకోవడం అనేది. అది చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు అలవాటు చేసినందుకే కదా మనకి ఇట్లా ఉంది. కొంతమంది స్కూల్లో హాలిడేస్ ఇవ్వలేదనో లేకపోతే ఇంకో దానికో అట్లా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ మనం చిన్నప్పటి నుంచి ఒక్క ఇయర్ కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా కట్టుకోవడం అయితే మన మమ్మీ వాళ్ళు కొన్ని మనకు మంచి హ్యాబిట్స్ నేర్పించారు. ఎలా ఉంది? హార్ట్ఫుల్ గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ గురించి ఆలోచిస్తూ నేను చేసిన రాఖీ ఇది. ఐ లవ్ యూ మై డియర్ బ్రదర్స్. అసలు వాడిని ప్రేమించని మనిషి మనసు ఉండర్రా వాడంతే. మాలాంటి అక్కలు సిస్టర్స్ దొరకడం మీరు నిజంగా చేసుకున్న అదృష్టం. ఈరా నమ్మప్ప ఈరా. సరే పికబూ. సడన్ గా హ్యాపీ గుర్తొచ్చాడు. పెళ్ళైతే కిందకి ఏడుస్తున్నాడు. మమ్మీ ఉందిగా కదా. ఇప్పుడు ఖుషి గుర్తుకు రావట్లే, హ్యాపీ ఒక్కడేనా? ఇద్దరు గుర్తొస్తారు. Pachidi Auntie Everu. అంటే నేను హాయ్ ఫేత్కో. ఎస్ అయిపోయింది. ఫైనలీ మా రాఖీస్ అయితే రెడీ ఉన్నాయి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో మీకు ఇవి నచ్చాయో లేదో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఎస్ అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. బాయ్ బాయ్. Stay tuned to our channel Cousins Gola.